సమయం చేజారిపోతుంది. ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రాదు కదా మనకి సమయం. అప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం అన్నమాట. సో, అలా అలా కాకుండా మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. మనం ఒక టీచర్ దగ్గరికి వెళ్ళామనుకోండి. ఏదో ఒక చిన్న అనుమానం వచ్చింది. ఒకసారి టీచర్‌ని అడుగుదాం అనుకుంటూ వెళ్ళాం. వెళ్తే ఆ టీచరు మనల్ని ఎంతగా పట్టించుకోకుండా ఏ మొబైల్ చూస్తూనో, అలా స్క్రాల్ చేస్తూ లేదా ఎవరితోనో మాట్లాడుతూనో కూర్చున్నారనుకోండి. మనం కాసేపు అలా నుంచుంటాం. ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తాం. ఆ తర్వాత అనుకుంటాం టీచర్ మనల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. అస్సలు ఇక్కడ ఉండొద్దని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాం. అంతే కదా! మన గోల్ కూడా అంతే. మనము మన కోసము ఎదురు చూస్తున్నప్పుడు అంటే అది మన కోసం గోల్ మన కోసం ఎదురు చూస్తుంటుంది. నేను సక్సెస్‌ని ఇక్కడున్నాను. వాడు వచ్చి పట్టుకుంటే బాగుండు అని చెప్పి విజయం కూడా ఎదురు చూస్తూ ఉంటుంది మన కోసం. మనమేం చేస్తాం? దాన్ని పట్టించుకోకుండా చక్కగా గేమ్సో, యూట్యూబ్సో చూస్తూ రీల్స్‌లో కిలోమీటర్లు, కిలోమీటర్లు పరిగెడుతూ ఉంటాం. అక్కడే ఉండిపోతుంటాం. కానీ విజయం దగ్గరికి రాం. విజయం చూస్తూ ఉంటుంది. ఎక్కువ సేపు చూడదు కదా! మళ్ళానే కదా అది కూడా. చూసి చూసి విసుగెత్తి వెళ్ళిపోతుంది. అంటే దూరంగా జరిగిపోతూ ఉంటుందనమాట. అలా జరిగిపోతూ ఉంటే ఎట్టి పరిస్థితిలో మనకు ఆ విజయం ఇంకా దూరమవుతుంది తప్పితే దగ్గరికి రాదు కదా! సో, ఎప్పుడు కూడా పరిస్థితిని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంటర్నెట్, యూట్యూబ్, ట్విట్టర్ ఏదైనా సరే సోషల్ మీడియా తీసుకోండి. వీళ్ళందరికీ కావాల్సిందేంటో తెలుసా? మన సమయం. మన టైం కావాలి వీళ్ళందరికీ కూడా. వాళ్ళు మన సమయాన్ని డబ్బులుగా మార్చుకుంటారు. మనమేం చేస్తాం? మన సమయాన్ని వృధాగా ఖర్చు పెడుతూ వాళ్ళందరికీ డబ్బులనిస్తాం. అంతే కదా! అఫ్‌కోర్స్ అవసరమైన వాటికి యూట్యూబ్‌లు చూడొద్దు అని నేను అనటం లేదు. మళ్ళీ ఇక్కడ మీరు ఈ రకంగా తీసుకోవద్దు. కదా! అంతే కదా! మనం ఏంటంటే మన సమయాన్ని వృధా చేసుకుంటూ వాళ్ళకి డబ్బులిస్తాం. వాళ్ళు మన సమయాన్ని వినియోగించుకుంటూ అంటే వాళ్ళు కాస్త తెలివిగా ఆలోచిస్తారు కాబట్టి, వాళ్ళు సమయాన్ని కరెక్ట్‌గా మేనేజ్ చేస్తారు కాబట్టి, వాళ్ళు మన సమయాన్ని చక్కగా డబ్బులుగా మార్చుకుంటూ ఉంటారు. మన ప్రపంచంలో ఎవరైనా దేన్నైనా కనిపెట్టొచ్చు. కానీ దాన్ని ఎవరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అనేది గమనించుకోవాలి. ఒకసారి ఆలోచించండి. మనం నిజంగా యూట్యూబ్ చూస్తున్నప్పుడు ప్రతి వీడియోకి కూడా అబ్బా! ఎంత బాగుంది. ఇది నాకు అస్సలు తెలీదే ఇలానే అనుకుంటూ ఉంటాం కదా! ప్రతి చూస్తున్న చిన్న చిన్న విషయానికి కూడా మనం ప్రతి దానికి ఇలానే అనుకుంటాం. కానీ ఒక్కసారి గమనిస్తే నిజంగా మన జన్మంతా చూస్తూ ఉన్నా కూడా, మన జీవితం అంతా చూస్తూ ఉన్నా కూడా ఆ విషయాలన్నీ చూసినా కూడా మొత్తం చూడగలుగుతామంటారా? ఎట్టి పరిస్థితిలో కాదు. ఎట్టి పరిస్థితిలో కూడా మనం నాలెడ్జ్ మొత్తాన్ని కూడా గ్రాస్ప్ చేసుకోలేము. సో, మనం ఎటువైపు వెళ్ళాలి అంటే, మనం ఏదైతే లక్ష్యం మనం పెట్టుకున్నామో, ఆ లక్ష్యం వైపు అడుగులు వేయాలి. దానికి సంబంధించినవి చూస్తూ ఉండాలి. దానికి సంబంధించినవి చూస్తూ ఉంటే, అవి మనకి ఏదో రకంగా మన విజయం విజయ సోపానాలకి కారణమవుతూ ఉంటాయన్నమాట. చక్కగా కారకాలుగా ఒక్కొక్క మెట్టు మనకి పేరుస్తూ ఉంటాయి. సో, అవసరం లేని వాటికి ఎట్టి ఎట్టి పరిస్థితిలో అవసరం లేని వాటి జోలికి మనం వెళ్ళనే వద్దు. దాదాపుగా ఏంటంటే, ఫోన్‌లో చిన్న వైబ్రేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మనలో వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అదక్కడ కుయ్ అని మోగుతూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా అలా చూస్తూ ఉంటాం అనమాట. ఏంటి? ఏమైందో? ఎవరేం పెట్టారో మెసేజ్? అర్రె! అసలు మనకి ఆ మెసేజ్‌ది వల్ల మన జీవితమే మారిపోతుంది అన్నంతగా ప్రతి మెసేజ్‌కి ఇలానే మనం స్పందిస్తుంటాం. సరే వెళ్లి పట్టుకున్నామా? సరే ఎందుకు మోగిందో అని చెప్పి దాన్ని చూస్తూ ఉంటామా? ఆహా! లేదు. మనం దాంతో పాటుగా పైన స్క్రాలింగ్‌లో వచ్చే నోటిఫికేషన్ అన్నీ అరె! ఏంటేంటి అన్నట్టుగా ప్రతి దాన్ని చూస్తుంటాం. అంతటితో ఆగుతామా? లేదు లేదు. అంతటితో ఆగం. తర్వాత ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు హాయ్ ఏరా బాగున్నావా అని అడుగుతారు. ఆటోమేటిక్‌గా అక్కడికి వెళ్ళిపోతాం. ఆ! నిజమే. నేను కాస్త పర్వాలేదు బానే ఉన్నానురా నువ్వేం చేస్తున్నావు అని చెప్పి చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తున్నట్లుగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. నిజంగా ఈ ముచ్చట్ల వల్ల సమయం ఎంత వృధా అవుతుందో మీకు తెలుసా? తర్వాత అనిపిస్తుంది. అర్రే! నేను చదువుకుంటే బావుండేదే. ఎగ్జామ్ సాయంత్రం ఉంది కదా! ఈ గంట వేస్ట్ చేశానే అని చెప్పి మాట్లాడిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. ప్రతిసారి అంతే. మళ్ళీ దాదాపుగా చాలా మంది కుక్కతోక వంకర ధోరణి. ఇది నేను ఇలా అంటున్నానని ఈ సామెత చెప్తున్నాను మీరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనందరం కూడా ఇలానే చేస్తూ ఉంటాం. ఏంటి అంటే లేదబ్బా! అస్సలు డిస్ట్రాక్ట్ అవ్వకూడదనుకుంటా. ఖచ్చితంగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. సో, ఇలా డిస్ట్రాక్ట్ అవ్వకుండా మన సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి అంటే ఏం చేయాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం సెల్ఫ్ మోటివేషన్.
మనం దాదాపుగా ఎక్కువ మందిలో గమనిస్తూ ఉంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మొట్టమొదటిగా మనం ప్రారంభించినంత వేగంగా మిగతా పనులు చేయరు చాలా మంది. ఉదాహరణకి వాకింగ్ అనుకుందాం, లేదా యోగా ఇలాంటి క్లాసెస్‌కి వెళ్దాం అనుకుందాం. యెస్. పొద్దున్నే లేవాలి. ఈ వాకింగ్‌కి కానీ, మోటివేషన్ క్లాసెస్ కానీ, లేదా యోగాకి కానీ, ఇలాంటి వాటి అన్నిటికి కూడా మనం వెళ్ళాలి. వెళ్ళి చక్కగా ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అని మనం ముందుగానే డిసైడ్ అవుతాం. నిజం చెప్తాను. ఒక వారం రోజులు చాలా రెగ్యులర్‌గా వెళ్తాం. అసలు మిగతా వాళ్ళకంటే ముందే ఉంటాం మనం. మనంత పర్ఫెక్ట్‌గా ఉండేవాళ్ళు లేరు అన్నట్లుగా అలా తయారైపోతాం అనమాట. కానీ తర్వాత మనం కాస్త మందగిస్తాం. ఇదెందుకో తెలుసా? మనకి బద్ధకమై కాదు. మనకి మోటివేషన్ అక్కడ కాస్త లోపిస్తుందనమాట. అక్కడ మరి మోటివేషన్ రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నేను ఇలానే వెళ్ళకుండా ఇంకొక వారం రోజులు ఇలానే గడుపుతాను. నెల రోజులు ఇలానే గడుపుతాను. ఇంకొక సంవత్సరం, కొన్ని సంవత్సరాలు ఇలానే గడుపుతాను. అప్పుడు ఎలా ఉంటాను? ఈ మా ఒక బాగా పొట్టొచ్చి కదలటానికి కూడా వీలు లేకుండా నెమ్మదిగా అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటాను. ఒక్కసారి ఇలా ఆలోచించండి. అమ్మో! మనల్ని ఊహించుకుంటే మనకే భయం వేస్తుంది కదా! ఖచ్చితంగా ఇది మోటివేషనే. నిజంగా. అంటే ఇలా నేను చెయ్యకపోతే రాబోయే కాలంలో నేను ఎలా అవుతాను అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది ఒక్క వాకింగ్‌కి మాత్రమే కాదు. ప్రతి ఒక్క విషయానికి కూడా. మీరు మొదట్లో పుస్తకం తీసి ప్రతిరోజు చదువుతుంటుంటారు. 4కి లేచి చదువుదాం అనుకుంటారు. 4కి లేచి చదువుతూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులు అబ్బా! పర్వాలేదులే అని కూర్చుంటారు. అప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. మనం సరిగ్గా చదవకపోతే ఎగ్జామ్స్ మూమెంట్‌కి మనం చాలా కష్టపడతాం. భయమేస్తుంది. సరిగ్గా మనకి మార్క్స్ రాకపోతే మళ్ళీ మనం ఇంకొక సంవత్సరం దీన్ని చదవాల్సొస్తుందేమో అన్న భయం ఒకసారి గుర్తించుకోండి. నిజమే. భయం కూడా మనలో ఒక మోటివేటివ్ థెరపీని ఉత్పత్తి చేస్తూ ఉంటుందనమాట. ఇలాంటి ఊహ అనేది కూడా చాలా మంచిదే. తర్వాత నాకేమవుతుంది? అంటే నేను ఈ పని చెయ్యకపోతే ఏమవుతుంది? అనేది ఊహించుకోవటం వల్ల కూడా ఖచ్చితంగా సెల్ఫ్ మోటివేషన్ జరుగుతుంది. యెస్. అప్పుడు మనం అనుకుంటాం, ఇది కాదు. సరే, అమ్మో! అలా వద్దులే. ఇలానే బాగుంది. పర్వాలేదు. ఈ రోజు లేద్దాం. అలా ప్రతిరోజు కూడా సెల్ఫ్ మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాలి. అలాంటి సెల్ఫ్ మోటివేషన్ ఉంటే అంటే ఎగ్జామ్స్, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఇప్పట్లో దాదాపుగా చాలా మంది ఎగ్జామ్స్ చివరి మూమెంట్‌లో చదువుతూ ఉంటారు. సరే, ఆ చివరి మూమెంట్‌లో చదివే వాళ్ళైనా అదైనా సరిగ్గా చదువుతుంటారంటే, అబ్బా! ఇంకొక 2 గంటలుంది కదా! నాకొక గంట చదివితే సరిపోతుంది. ఇలా కూడా ఆలోచించేవాళ్ళున్నారు. మరి ఈ గంటని ఈ నిద్ర లేవకపోవటంతో, ఈ రకంగా అంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది లేకుండా మీరు గ అలా గడిపారనుకోండి, కనీసం మీకు వచ్చే పాస్ మార్క్ అన్నా రాదేమో కదా! అదొక్కటి ఖచ్చితంగా గమనించాలి. సో, ప్రతి వారు కూడా అంటే మన ఉదయాన్నే వ్యాయామం చేసేవారు. అంటే ఏదైనా ఒక విషయానికి మనం కాస్త బద్ధకిస్తున్నాము అంటే దానికి మెయిన్‌గా కారణం ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ లేకపోవటం. ఖచ్చితంగా మీరు ఆ పని మనం చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఒక్కసారి అవలోకిస్తే గనక ఖచ్చితంగా మనం దాన్ని పక్కన పెట్టేసి ఆ పని మీద పరిగెడతాం. నెక్స్ట్ ఏంటంటే ఫోకసింగ్ అబౌట్ నో అంటే నో చెప్పడం. నో చెప్పడం ఏంటి? ప్రతిదానికి యెస్ చెప్పాలి కదా! అంటారా మీరు? ఖచ్చితంగా. నిజమే. కొన్ని పనులకి మనం తప్పకుండా యెస్ చెప్పాలి. అంటే చదివే వాటికి, మనకి అవసరమైన వాటికి యెస్ చెప్పాలి. కానీ ఇక్కడ నో దేనికి చెప్పాలో నేను చెప్తాను. నో అనేది దేనికి చెప్పాలంటే, ఏదన్నా ఒక విషయం మీద మనం ఫోకస్‌గా ఉండి చదువుతున్నాం. అలా చదువుతున్నప్పుడు మిగతా ఎలాంటి విషయానికైనా నో చెప్పాలి. నిజమే. అంటే మనం మనం చదివేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం కాబట్టి, మన ఇంపార్టెంట్ అయిన అలాంటి ఆ విషయాన్ని నుంచి మనం పక్కకి వెళ్ళడానికి నో చెప్పాలి. ఆ టైంలో ఏదైనా ఫోనొస్తే నో చెప్పండి. అంటే ఎత్తొద్దసలు. ఆ సమయంలో ఎవరైనా మాట్లాడటానికొస్తే ఇప్పుడు నాకు కుదరదని చెప్పండి. తప్పకుండా. అండ్ అంటే ఆ సమయంలో ఏ రకంగా కూడా మీరనుకున్న మీ గోల్ నుంచి అంటే ఒక గంట చదువుతారా? సరే. ఆ గంట సేపు అది అయిపోయే వరకు అంటే మీరు ఏదైతే చదువుతున్నారో ఆ చదివే విషయం అనేది పూర్తిగా మీకు అవగాహన కలిగే వరకు కూడా ఏ విషయానికైనా నో చెప్పేసేయండి. పర్వాలేదు. తర్వాత మాట్లాడతారు. తర్వాత తింటారు. లేదా తర్వాత ఫోను చేసి మాట్లాడతారు. అంతే కదా! తర్వాత కలుస్తారు. ఎలాంటి విషయానికైనా నో చెప్పండి. అంటే ప్రయారిటీ అనేది ఖచ్చితంగా ఉంచుకోండి. మీరు ఏదైతే పని చేస్తున్నారో అదే మీ ప్రయారిటీ. ఆ ప్రయారిటీని తప్పించి వేరే వాటికి ప్రతి దానికి కూడా నో చెప్పండి. ఇలా నో చెప్పడం వల్ల ఏంటి అంటే మనం ఖచ్చితంగా
మనం ఏదైతే విషయం మీద ఫోకస్ చేస్తున్నామో దాని మీద ఎక్కువగా అంటే దాని మీదే మనసు కేంద్రీకృతమై ఉంచుతాము, చక్కగా చదువుకోగలుగుతాము, చక్కగా ఆ పని ఏదైనా పని ఏ పని అయినా సరే సరిగ్గా చేయగలుగుతాం అనమాట. అలా చేయగలుగుతాం కాబట్టి నో అనేది కూడా చాలా మంచిది. అర్థమవుతుందా? మరి కొంతమంది అంటే మనం ఎప్పుడైనా ఒక పెద్ద పెద్ద కంపెనీస్ వాటిచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరినైనా కలవాలంటే సార్ బిజీగా ఉన్నారు, సార్ మీటింగ్‌లో ఉన్నారు ఇలా మనకి చెప్తూ ఉంటారు కదా! అంటే వాళ్ళని కలవటానికి కుదరదు. వాళ్ళందరికీ కూడా నో చెప్తారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మీటింగ్ జరిగేది ఒక 10 నిమిషాలే కావచ్చు. కానీ ఆ 10 నిమిషాలకి సంబంధించి వాళ్ళు మామూలు వ్యక్తులందరినీ కలిసి మాట్లాడరు. ఏ విషయంలో ఎవరిని కలిస్తే, ఎవరితో ఎంతవరకు మాట్లాడితే వాళ్ళ ప్రాజెక్ట్ ఓకే అవుతుందో, వాళ్ళ పని అవుతుందో, వాళ్ళని మాత్రమే కలుస్తారు. వాళ్ళతో మాత్రమే మాట్లాడతారు. వాళ్ళని ప్లాన్‌గా ఉంటారనమాట. ఒక ఎంతసేపు మీటింగ్ 10 నిమిషాలా? ఖచ్చితంగా ఆ 10 నిమిషాలు మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. అంతే. ఆ 10 నిమిషాలలో వాళ్ళ అవగాహన చేసుకుంటారు. ఎదుటి వాళ్ళకి ఏం కావాలి? మనం ఏమివ్వాలి? మనకి ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుంది? మనం ఇవ్వగలమా లేదా? ఇలాంటివన్నీ వాళ్ళు బేరీజు వేసుకుంటారు. ఆ తర్వాతంతా వాళ్ళు ఆలోచిస్తారు. కేవలం వాళ్ళ ప్రాజెక్ట్ మీదే. మనని కలిసి, మనం కూర్చొని, మనం వాళ్ళతో మాట్లాడి, మనం ముచ్చట్లాడటానికి వాళ్ళకి సమయం ఉండదు. ఎందుకంటే వాళ్ళ సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకుంటున్నారు. అందుకనే వాళ్ళు మనకి నో చెప్తూ ఉంటారనమాట. ఇలానే ఏంటంటే దాదాపు మనం చదువుతుంటే ఎక్కువగా మనకనిపిస్తుంటుంది. ఎక్కువగా పిల్లలకి, విద్యార్థులకి ఈ మాట ఎక్కువ చెప్తున్నాను. హ్మ్. అబ్బా! ఆ సినిమాకి వెళ్తే బావుండు కదా! చాలా బావుంటుంది. సీరీస్ చూద్దాం అనిపిస్తుంది. అబ్బా! ఎంతసేపు చూద్దాం చాలా బోర్ కొడుతుంది. సీరీస్ చూద్దామా? ఈ మధ్య మనకి ఆన్‌లైన్‌లో అన్నీ బాగా అవైలబుల్‌గా అయిపోయినాయి కదా! ప్రతీదీ సీరీస్ చూడొచ్చు. హ్యాపీ అన్నీ చూడొచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్‌తో చాట్ చేద్దామా? కాసేపు ఎంతసేపు చదివానో ఈరోజు. భలే! అసలు అంటే మనకి మనము ఎంత ఇదిగా డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఎన్ని కారణాలొస్తాయో తెలుసా? సో, అలా ఆ రకంగా వెళ్దాం అనుకున్నప్పుడు ఒక్కటే అనుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. మనం ఏదైతే ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఎంఐటీ. యెస్. ఇది నాకు చాలా అవసరం. వేటి జోలికి నేను పోను. ఇప్పుడు నేను ఏదైతే నేర్చుకుందాం అనుకుంటున్నానో, ఇప్పుడు నేను ఏదైతే పని చేస్తున్నానో, ఈ పని పూర్తిగా చేసిన తర్వాత అటు వెళ్తా. అంతే. ఆ పని చేసిన తరువాతే మనం పక్కకి వెళ్ళాలి. ఇలాంటిది ఒకటి ఖచ్చితంగా నియమం పెట్టుకోండి. ఇలాంటి నియమం పెట్టుకుంటే ఎట్టి పరిస్థితిలో కూడా మీ పని అవ్వకుండా ఉండదు. మనకేదైనా పనైతే ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా! యెస్. పూర్తి చేసేసాలే నాకేంటి ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా! యెస్. ఇంకొకటేంటంటే 1440 ఏంటి 1440 అంటే 14,040 నిమిషాలు. యెస్. రోజుకి 14,040 నిమిషాలుంటాయి. వీటిని ప్రతి నిమిషం కూడా చక్కగా వినియోగించుకోవాలి లేచింది మొదలు. జీవితంలో జీవితంలో ఏంటంటే ఈ సమయం అనేది వెనక్కి తీసుకురాలేం కదా! చాలా, చాలా సార్లు అనుకుంటూ ఉంటాం కానీ, అబ్బా! ఇంకొక 10 నిమిషాలు టైముంటే బావుండేది. ఒక్క అరగంట టైముంటే ఎంత బావుండేదో. చదువుకునేవాడిని. ఈ అరగంట టైంలో. మనకి ముందు చాలా సమయం ఉంటుంది. కానీ మనం వృధా చేసేసుకుంటాం కదా! అప్పుడు చివరి నిమిషంలో ఇలా అనిపిస్తుంది. అరే! ఒక 10 నిమిషాలు టైముంటే ఎంత బాగుండేది. ఇలానే అనుకుంటూ ఉంటాం. ఆ 10 నిమిషాల్లో మనం తెగ చదివేసి, తెగ రాసేసే వాళ్ళలాగానే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. లేకపోతే ఆ పని అసలు అంత ఫటాఫట్ అవ్వగొట్టే వాళ్ళలాగా ఆలోచిస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితిలో ఇది కాదు. యెస్. ఆహ్, మీరొక పని చేయండి. 1440 అంటే 14,040 నిమిషాలనేది ఒక బోర్డ్ పెట్టుకొని ఎదురుగా పెట్టేసుకోండి. ఎందుకిలా పెట్టుకోమన్నానంటే, వచ్చిన ప్రతి వాళ్ళు వచ్చి, "ఏంటి ఈ బోర్డ్ పెట్టారని" అడుగుతారు కదా! అడిగినప్పుడు చెప్పండి. "రోజుకుండే నిమిషాలివి. నేను ఈ నిమిషాలన్నిటిని సద్వినియోగం చేసుకుందాం అనుకుంటున్నానని" చెప్పండి. అన్నప్పుడు వాళ్ళొకసారి బోర్డ్ వైపు చూస్తారు. చూసిన తర్వాత ఆహ్, అంటే వాళ్ళు ఆ రోజు మాట్లాడటానికి ఏదో మీతో చిట్ చాట్ చేయటానికొచ్చారనుకోండి, ఆ బోర్డుని చూసి "సరే సార్ మళ్ళీ కలుస్తాను" ఇలా చెప్పి వెళ్ళిపోతారు. లేదు. వాళ్ళు మీతో చక్కగా ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలనుకున్నారనుకోండి, మిగతా ఎలాంటి విషయాలు రాకుండా ఇంపార్టెంట్ విషయం వరకే మాట్లాడి వెళ్ళిపోతారు. యెస్. అది చాలా చాలా ఉపయోగం మీకు. ఎందుకంటే మీకు చాలా సమయం దొరుకుతుంది. ఎందుకంటే వెళ్ళిపోయారు కదా వాళ్ళు. సో, ఇప్పుడు ఉన్న సమయాన్ని మీరు చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ 14,040 నిమిషాలనేది చప్ తప్పకుండా ఒక బోర్డ్ పెట్టుకోండి. ఇది కూడా మనకి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ దాని గురించి అడుగుతారు. అడగటం వల్ల
వాళ్ళు మనకి సమయం ఇస్తారు. సో దీనిని బాగా ఇది ఒకటి పాయింట్అవుట్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే రోజువారీ జీవితంలో ఏంటంటే కంపల్సరీగా చేయాల్సిన పనులు ఉంటాయి. కొన్ని పనులు తప్పకుండా చేయాలి మనం. అది ఇంట్లో పనులు కావచ్చు, ఇంకా ఏదైనా పనులు కావచ్చు. వీటన్నిటిలో కూడా మోస్ట్ ప్రయారిటీ పనులు ఏంటి అనేది ఆహ్, ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. అలా నోట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఆ టాస్క్‌ని ఆ రోజు కంపల్సరీగా పూర్తి చేసేస్తాం. పూర్తి చేయాలి కూడా. ముందు మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ కాబట్టి ముందు ఆ వర్క్‌ని పూర్తి చేసి ఆ తర్వాత మిగతా వాటికి ఇస్తాం. అంటే ప్రయారిటీ అనేది ఆ ఇంపార్టెంట్ వర్క్‌కి మనం ముందివ్వాలి అనేది మనకు తెలుస్తుంది. నోట్ చేసి పెట్టుకోండి. యెస్, ఈరోజు నేను దేనికి సమయం ఎక్కువ ఇవ్వాలి? ఓకే. దీనికి నేను సమయం ఇవ్వాలి. అట్లా. అంటే ఇది ఎలా అంటే ఒక వారం రోజులు ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూట్యూబర్‌ని తీసుకుందాం. యూట్యూబర్ ప్రతి సండే తన వీడియోని రిలీజ్ చేస్తాడనుకుందాం. సండే అతను వీడియో రిలీజ్ చేసిన వెంటనే అతనికి సోమవారానికి ఏ టాస్క్ ఉంటుంది? నెక్స్ట్ నేను ఏం వీడియో చేయాలి? సో, ఆ రోజంతా సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేసి యెస్, నేను దీని గురించి వీడియో చేయాలి అని పక్కన పెట్టుకుంటాడు. ఆ రోజుకి అతని టాస్క్ అయిపోయింది. మిగతా పనులు చేసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ రోజు ఈ టాస్క్ అంటే దేని గురించైతే వీడియో చేద్దాం అనుకున్నాడో దానికి సంబంధించిన సమాచారం మొత్తం తీసుకోవాలి. యెస్, ముందు అదే పని పెట్టుకుంటాడు. ఫస్ట్ పని అదే. మిగతా అన్ని విషయాల గురించి అంటే మనకి ఎక్కడ ఎన్ని చోట్ల దొరుకుతుంటాయి కదా! పుస్తకాల నుంచి దొరకచ్చు. ఇంకా వేరే వేరే ఆహ్, త్రూ ఔట్ వేరే వేరే వాటి నుంచి కూడా తనకి కావాల్సిన విషయాన్ని సంగ్రహిస్తాడు. ఆ రోజు మొత్తం రెడీ పెట్టుకొని పక్కన పెట్టుకుంటాడు. ఆ రోజు అయిపోయింది. థర్డ్ డే ఏం చేయాలి మూడో రోజు వీటన్నిటిని ఒక లైన్‌లో పెట్టుకోవాలి. అంటే దేని తర్వాత ఏది మాట్లాడాలి. అండ్ యూట్యూబర్ వాళ్ళకుండే ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, వాళ్ళు మనతో ఏ మాట మాట్లాడినా మనం కళ్ళు ఆర్పకుండా చూడాలి. అంతే కదా! యెస్. అంటే ఏంటంటే, మనల్ని డిస్ట్రాక్ట్ కానివ్వకుండా వాళ్ళ మాటలతో కట్టిపడేయాలి. సో, ఏ రకంగా మనం వాళ్ళని కట్టిపడేయాలంటే, ఎలాంటి పదాలు ఉపయోగించాలని చెప్పి అదంతా కూడా ఒక లైన్‌లో రాసుకుంటాడు. పక్కన పెట్టేస్తాడు. ఆ 3 రోజులు పనయిపోయింది. ఇంకా మిగతా 3 రోజులున్నాయి. ఈ 3 రోజులు అతనేం చేయాలి? నెక్స్ట్ వీడియోస్. ఈ తను ఏదైతే మాట్లాడదామనుకున్నాడో దానికి సంబంధించిన ఫోటోస్ అన్నీ రకరకాల గ్యాలరీస్ నుంచి తీసుకొచ్చుకుంటాడు. దీని తర్వాత ఏది పెట్టాలి అని చెప్పేసి మొత్తం లైన్‌లో పెడతాడు. ఓకే. మొత్తం లైన్‌లో పెట్టిన తర్వాత దాన్ని అలా పక్కకు పెడతాడు. నెక్స్ట్ డే ఏం చేయాలి? ఈ రెండిటిని మ్యాచ్ చేస్తూ చక్కగా బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ వస్తుంటే, బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ వస్తుంటే తన వాయిస్‌ని మిక్స్ చేస్తూ ఆ రోజు చక్కగా మాట్లాడి ఒక వీడియోని క్రియేట్ చేస్తాడనమాట. సో, ఈ రకంగా ప్రతిరోజు తన టాస్క్‌లోని ఒక్కొక్క ఇంపార్టెంట్ విషయాన్ని ఆ రోజు అతను ఖచ్చితంగా చేయాలి. సో, ప్రయారిటీ ఏంటి అనేది ఒకటి చూసుకోవటం. మన టాస్క్ ఏది పూర్తి చేయాలనేది చూసుకోవటం. దాన్ని అంతవరకు పూర్తి చేసి పక్కన పెట్టటం. చివరి రోజు ఆదివారం వస్తుంది. ఆదివారం చక్కగా వీడియో ఉదయాన్నే లేచి ఏం చేయక్కర్లేదు. ఎందుకంటే శనివారంతో తన పనంతా అయిపోయింది. సో, ఆదివారం లేచి అలా అనుకున్న టయానికి అప్‌లోడ్ చేసేస్తాడు. చూడండి, ఒక ప్లాన్ వైడ్‌గా ఉంటే ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుందో. సో, అందరూ కూడా అలానే ప్లాన్ వైడ్‌గా మన పనులు పూర్తి చేసుకోవాలి. ప్రయారిటీ దేనికివ్వాలి అనేది చూసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. ఏంటంటే ప్రయారిటీ అయితే బావుంది. దేని ప్రయారిటీ అని చెప్పి రాసుకుందాం అనుకుంటాం. రాసుకుంటాం. బోలెడొస్తాయి. అరే! ఇన్ని పనులున్నాయేంటి అనుకుంటాం. సరే చేద్దామని ప్రారంభిస్తాం. ఒక 6 పనులున్నాయనుకుందాం. ఈరోజు మనం పూర్తి చేయాల్సిన పనులు. ఈ 6 4 పూర్తి చేయగానే టైం అయిపోతుంది. అంటే ఇంకొక రెండిటికి టైం ఉండదు. ఎలా మరి? సో, ఈ టైం అంటే మనం ఈ పనులకు కూడా ఒక టైమ్ బాక్సింగ్ పెట్టుకోవాలి. అంటే ఖచ్చితంగా ఈ టైం నుంచి ఈ టైం సమయాన్ని మనం విభాగాలుగా చేసుకోవాలి. అంటే నేను ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఈ పని చేస్తాను. ఖచ్చితంగా ఆ పనులు ఆ సమయంలోనే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. మనం ఏదైనా వాకింగ్ చేద్దాం అనుకున్నాం. ఈరోజు కొంచెం లేట్‌గా లేచాం. సరే. కానీ వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే సెల్ఫ్ మోటివేషన్ జరిగింది. యెస్, వెళ్దాం అనుకున్నాం. అలా వెళ్దాం అనుకున్నప్పుడు రోజు మనం 20 నిమిషాలు నడుస్తామేమో. కానీ ఆ రోజు 15 నిమిషాలకే మన టైం అయిపోయింది. పర్వాలేదు వచ్చేసేయండి. ఎందుకంటే ఆ రోజు మీరు ఆ పని పూర్తి చేశారు. ఎందుకంటే దాని తర్వాత ఇంకొక పనుంది. ఆ పని మనం పూర్తి చేయాలి. ఎందుకంటే ఈ పనులు ఏవి కూడా స్కిప్ చేసేవి కావు. మనం ఈరోజు ఏవైతే పనులు ప్లాన్ చేసుకున్నామో ఆ పనులన్నిటిని కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలి కాబట్టి, ఆ పనికి మనం ఇచ్చుకున్న సమయం అంతే కాబట్టి, ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి, ఆ పని అంతవరకు ఆపేసేసి మిగతా పనిలోకెళ్ళిపోతాం. ఖచ్చితంగా. అలానే వెళ్ళాలి. ఎందుకంటే మనం అన్ని పనులు పూర్తి చేయాలి. ముందుగా ఏమనుకుంటామంటే, అరే! మొదటి పని ఇంత లేట్ అయిపోయింది కాబట్టి ఈసారి మనం ఈ రెండో పని ఎట్టి పరిస్థితిలో
అటు ఇటు చూడకుండా మన పని పూర్తి చేయాలనుకుంటాం. సో వేరే ఆలోచన లేకుండా రెండో పని స్టార్ట్ చేస్తాం. మనకి మొదటి పని ఒక మంచి ఇది ఇస్తుంది అనమాట. చూసావా, నువ్వు కాస్త లేటుగా లేవడం వల్ల నీకు ఒక 5 నిమిషాలు పోయిందని చెప్తుంది. సో ఈ 5 నిమిషాలని మనము తీసుకోవడానికి ఏం చేస్తాము, రెండో పనిని ఖచ్చితంగా పర్ఫెక్ట్ సమయానికి స్టార్ట్ చేసి సమయానికి ఎండ్ చేస్తాం. అప్పుడు చక్కగా ఒక పని అయిపోతుంది అనమాట. ఆ రకంగా ప్రతి పని కూడా అలా ఒక టైం ఇచ్చుకుంటూ ఆ టైం ని సద్వినియోగం చేసుకుంటూ కరెక్ట్ గా ఇన్ టైంలో చేసుకోవాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, అరే వాడైతే వాడికి వెళ్ళి అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా టైం ఉంటుంది, అందుకని ఆ టైంలో మా చదువుకోవడానికి చాలా సమయం ఉంటుంది, నాకు ఎలా కుదురుతుంది, నాకు స్కూల్ తర్వాత క్రికెట్ ఉంటుంది, సో నాకు అస్సలు కుదరదు, ఇలా అనుకుంటూ ఉంటారు. ఒకసారి గమనించండి, మన అందరి అకౌంట్ లో ఉండేది 24 గంటలేగా. 24 గంటల కంటే ఎవరికైనా ఎక్కువ ఉంటాయా? ఉండవు కదా. సో 24 అవర్సే ఉంటాయి. సో వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియక మనం చాలా బాధపడిపోయి మళ్ళీ ఈ బాధని ఈ భారాన్ని పక్కనోడి అకౌంట్ లో వేస్తుంటారు. వాడు వాడి వాడికి టైం ఉందిరే అందుకని చదివాడు, నాకే గనక టైం ఉంటేనా? లేదు, నువ్వు అసలు టైంని సెట్ చేసుకోవట్లేదు. నువ్వు వాడికంటే ఇంకా ఎక్స్ట్రా, నువ్వు వాడికంటే ఇంకా గొప్ప, ఎందుకంటే నువ్వు మళ్ళీ క్రికెట్ కోచింగ్ కూడా వెళ్తున్నావు. కానీ వాడు చేసేది కూడా నువ్వు చేయాలి, ఖచ్చితంగా చేయాలి కదా. అది ఇంపార్టెంట్ టాస్క్ కదా. రేపొద్దున హోంవర్క్ చూపించకపోతే టీచర్ నుంచోబెడతారు, లేకపోతే కొడతారు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటాయి, లేకపోతే ఇంకేదో పనిష్మెంట్ ఇస్తారు. సో ఇలాంటివి ఉండకూడదంటే మనకి ఇది కూడా ఇంపార్టెంట్ టాస్కే. మనం వెళ్తున్న క్రికెట్ కోచింగ్ ఎలా ఒక టాస్కో ఇది కూడా ఇంపార్టెంట్ టాస్కే, ఇదొకటి గమనించాలి. సో పక్కన వాడి మీద అంటే వాళ్ళు అలా చేయగలుగుతున్నారు, నేను చేయలేకపోతున్నాను, కారణం ఇదని మనం చూపించడం కాదు. కారణాలు చూపించొద్దు, అక్కడ మనకి కన్వీనియంట్ టైంని వెతుక్కోవాలి. అలా కన్వీనియంట్ టైంని వెతుక్కుంటే మనం ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. ప్రతి పని కూడా 86,400 సెకండ్లు ఉంటాయి ఒక రోజులో మనకి. ఆ మన దగ్గర ఉన్న సమయాన్ని సరిగ్గా గనక ప్లాన్ చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. అదే సమయంలో సరిగ్గా ఉపయోగపెట్టుకోకపోతే మన భవిష్యత్తు ఖచ్చితంగా అంధకారం అయిపోతుంది. ఏపీజే అబ్దుల్ కలాం గారు అందరికీ తెలుసు కదా. సమయం దొరికితే చాలు విద్యార్థులతో కలిసి వాళ్ళతో మాట్లాడుతుంటమే ఆయనకి చాలా 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 ఇష్టమైన ఇది కూడా అదే అన్నమాట. నాకు విద్యార్థులతో మాట్లాడటమే చాలా ఇష్టమని అంటూ ఉంటారు. అయితే ఒక రోజట ఒక రిపోర్టర్ అడిగారట, సార్ మీరైతే ఇప్పుడు రాష్ట్రపతి, మరి పదవి అయిపోయిన తర్వాత, పదవీ కాలం అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అని అడిగారట. ఆయన తడుముకోకుండా ఒకటే మాట చెప్పారట, నేను ఎక్కడన్నా లెక్చరర్ గా పనిచేస్తానయ్యా అని చెప్పారట. ఇదే మాట అన్నారట. ఒకసారి గమనించండి, అంటే ప్రతి దానికి ప్లాన్ ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏంటి, తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అనే ఒక అద్భుతమైన ప్లాన్ ఉండబట్టి ఆయనకి ఏంటంటే అలా ప్లాన్ ఉంటే కనుక మనకి స్ట్రెస్ అనిపించదు. ఎందుకంటే దీని తర్వాత అది చేస్తాం, అరే తర్వాత ఏం చేయాలి అని చెప్పి మన ముందుకు ఒక 4-5 ప్రశ్నలు ఎదురు రావు. దీని తర్వాత అది చేస్తాము, అది ప్లాన్ ఉంది కాబట్టి. సో ఆ ప్లాన్ వల్ల ఏంటంటే స్ట్రెస్ ఉండదు. అందుకనే వాళ్ళు ఏంటంటే ప్రశాంతంగా ఉంటారు, మనలాగా హడావుడి పడుతూ ఉండరు అనమాట. ప్రతి దానికి కూడా ప్లాన్ వేసుకోవాలి. నిద్రకి కూడా ప్లాన్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పటి కాలంలో నిద్రకి చాలా చాలా తక్కువ సమయం కేటాయిస్తున్నారు. మనకి వ్యాయామం ఎలాంటిదో ప్రతిరోజు అలానే మంచి ఆహారం, నిద్ర కూడా ఖచ్చితంగా అవసరం. అవి ఉంటేనే ఈ సమయాలు, ఈ ప్లాన్లు ఇవన్నీ. లేకపోతే మనం ఇక్కడ ఉండడానికి సమయం ఉండదు. ఇదొక్కటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యానికి ఆహారం ఎలా అవసరమో నిద్ర కూడా అలానే అవసరం కదా. యెస్. సో ఇలా ఏంటంటే ప్రతీది కూడా అలా ప్లాన్ వైడ్‌గా వేసుకుంటూ ఉంటే గనక చక్కగా మనం సాగిపోవచ్చు. సమయం ఎప్పుడు భయపడితే ఎదురొస్తూ ఉంటుంది. మీకు తెలుసా? మీకెప్పుడన్నా ఎదురొచ్చిందా భయపడుతూ ఉంటే? ఎప్పుడో చెప్తాను. ఎగ్జామ్ టైమ్. అంత పెద్దగా చదివిందేమి లేదు. లాస్ట్ 5 నిమిషాలు. లాస్ట్ 5 నిమిషాలు కాదు, ఒక అరగంట అనుకుందాం. వెళ్ళాం. అంటే మనం ఎక్కడైతే సెంటర్‌లో రాయాలో అక్కడికి వెళ్ళాం. ఈ అరగంట మనం ఎంత ఫాస్ట్‌గా చూస్తామంటే ఆ బుక్ మొత్తం అయిపోతుంది నిజంగా. అంటే మనకి రోబోలో గనక ఇలా అనగానే వెళ్ళిపోతుంటాయి చూడండి పేజెస్. ఆ టైప్‌లో బుక్‌ని ఇటు, అటు చెడామడా తిప్పేస్తూ ఉంటాం. అప్పుడు సమయం ఎదురొస్తూ ఉన్నట్లుంటుంది. ముందుకు పరిగెడుతూ ఉన్నట్లుంటుంది నిజంగా. ఎందుకంటే ఆ అరగంట టైం 5 నిమిషాల్లో అయిపోతుంది. అలా మనం భయపడితే సమయం ఎప్పుడు ఎదురొస్తూ ఉంటుంది. సరిగ్గా చదువుకుంటే గనక మనకు ఆ భయం ఉండదు. సమయం అక్కడే ఉంటుంది, ఎదురు రాదు.
కదా. ఇంకోటి, వేచి చూస్తుంటే సమయం దూరంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇది నిజం. ఎప్పుడైనా ఎవరికైనా, మనకి తెలిసిన వారికి ఎవరికైనా ఆహ్, హెల్త్ బాగోనప్పుడు ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నారు. లేదా ఏదైనా యాక్సిడెంట్ కేస్ అయింది. వాళ్ళ ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నప్పుడు డాక్టర్ గారు బయటకొచ్చి ఒక 2 గంటల తర్వాత చెప్తాను అని అంటారు. నిజంగా గమనించండి. ఆ సమయం మనము ఎంతగా వేచి చూస్తామంటే, మనల్ని వదిలేది దూరంగా జరిగిపోతున్నట్లు ఉంటుంది. ఎంతసేపు చూసినా చాలా సమయం ఉన్నట్లుంటుంది. ఇంకా ఇంకా సమయం ఉన్నట్టు మాటి మాటికి మనం వాచ్ చూస్తుంటాం. అరే! ఎంతైంది? టైం ఎంతైంది? టైం ఎంతైంది? అని. ఈ 2 గంటల సమయానికి మనకి ఎంతో సమయాన్ని మనం ఇన్వెస్ట్ చేసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాం. సో, ఎప్పుడు కూడా సమయం అనేది భయపడితే ఎదురొస్తూ ఉంటుంది. వేచి చూస్తే దూరంగా జరిగిపోతుంటుంది. మనం అదే బాగా చదువుకున్నాం అనుకోండి, ఇబ్బందే అనిపించదు. చక్కగా వెళ్లి రాస్తాం. అది అక్కడే ఉంటుంది. అదే రకంగా ప్రతీది కూడా. చాలా మందేంటంటే, మనకి చాలా సమయం ఉందిలే, ఏం ప్రాబ్లమ్ నాకు, నేనన్నీ అన్ని పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చులే అనుకుంటారు. అరే! ఎందుకు, వారం రోజుల తర్వాత కదా, రేపు రాద్దాం అనుకుంటారు. రెండో రోజు, అరే! ఇప్పుడేం చేద్దాం? ఇంకొక 2 రోజులు, 4 రోజుల సమయం ఎంత, నేనెంతలో ఒక గంటలో రాసేస్తాను. ఇలానే ఆలోచిస్తూ ఉంటానన్నమాట. లేకపోతే గంటలో ఆ పని చేసేస్తాను అనుకుంటా. అలా అనుకుని వాయిదాల పైన వాయిదాలు వేసేస్తూ ఉంటాం. కానీ ఆ సమయం విలువ ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుందో చెప్పనా? ఒక సంవత్సరం విలువ అనేదేంటో పరీక్ష తప్పి ఇంట్లో కూర్చున్న ఒక విద్యార్థిని అడిగితే చెప్తాడు. వాడి క్లాస్‌మేట్స్ అందరూ నెక్స్ట్ వేరే తరగతికి వెళ్ళిపోయి ఉంటారు. వాడొక్కడే ఇక్కడ కూర్చొనుంటాడు. అరే! ఆ ఒక్క సంవత్సరంలో నేను బాగా చదువుంటే, నేను కూడా ఇప్పుడు వాళ్ళతో పాటు ఉండేవాడిని కదా! ఇలానే ఆలోచిస్తాడు వాడు. అబ్బా! ఎంత ఇబ్బందో! ఆ సంవత్సరం అనేది ఎంత వాల్యుబుల్‌గా తోస్తుందో అతనికి. అదే విధంగా ఒక నెల విలువ అనేది ఏంటి అంటే, అమ్మ గర్భంలో చివరి నెలలో తప్పిపోయిన ఒక బిడ్డ. ఆ అమ్మని అడగండి ఒకసారి. నెల అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తుంది. ఎన్ని సార్లు ఎంత బాధగా అనిపిస్తుందంటే ఆవిడకి, ఈ ఒక్క నెల ఆగకపోయితివా నాయనా అని అనుకుంటుంది. అంతే కదా! ఆ నెల విలువ అనేది నిజంగా ఆ తల్లికే తెలుస్తుంది. అలానే ఒక నిమిషం విలువ ఏంటి అనంటే, ఒక్క నిమిషంలో రైలో, బస్సో తప్పిపోయిన ఒక మనిషిని అడగండి. ఏదో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది. లేదా ఈరోజు జాబ్‌లో జాయిన్ అవ్వాలి. నేను ఈరోజు బస్ ఎక్కితేనో, లేదో ట్రైన్ ఎక్కితేనో అక్కడికి వెళ్లి నేను సైన్ పెట్టాలి. సైన్ పెడితే జాబ్‌లో జాయిన్ అయినట్లు. లేదు ఈరోజు వెళ్ళలేదంటే, రేపు అంటే మళ్ళీ ఇంకా అది ఉంటుందో ఉండదో కూడా తెలీదు. లేదా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఆ ఇంటర్వ్యూకి నేను అటెండ్ అయి తీరాలి. అలాంటి సందర్భంలో మనం ఆ సమయం విలువ, ఆ ఒక్క నిమిషం మనం వెళ్ళకపోతే ట్రైన్ వెళ్ళిపోతుంది. బస్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత బాధపడతాం? నిజంగానే చాలా బాధపడతాం. అరే! ఒక్క నిమిషంలో వెళ్ళిపోయింది. ఆ ఒక్క నిమిషం ఉంటే ఎంత బావుండు అనిపిస్తూ ఉంటుంది. సో, ఇలాంటి వాటన్నిటికి కూడా సమయంలో మనం ఖచ్చితంగా ఒక ప్రణాళికంటూ వేసుకోవాలి. అలా ఖచ్చితమైన ప్రణాళిక వేసుకొని, మనం జాగ్రత్తగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక సెకను విలువ, సెకనే కదా! ఈజీ. అంత పెద్ద ఇబ్బందేం లేదు. సెకను పోతే ఒక సెకను కాలం అంటే ఎంత అని అనుకుంటామేమో. త్రుటిలో ప్రమాదాన్ని తప్పించుకున్న వ్యక్తిని అడగండి. ఒక్క సెకన్‌లోరా, ఒక్క సెకన్‌లో నేను ఇవతల పడ్డాను. ఒక్క సెకన్‌లో నన్ను అంచుగా అలా తాకిపోయింది ప్రమాదం అనేది అని అతను చెప్తున్నప్పుడు, అతనికి మాత్రమే తెలుస్తుందేమో ఆ సెకను విలువ. ఆ ఒక్క సెకను అతని జీవితాన్ని మార్చేసేది. ఆ ఒక్క సెకను అనేది అతని జీవితాన్ని ఇచ్చిందిప్పుడు. అదే ఆ ఒక్క సెకను కూడా జీవితాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయేది. ఆ రకంగా సెకను విలువ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సెకనే కదా! మరి మిల్లీ సెకన్ అంటే ఇంకేముంది? దాంతో పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. ఇలా అనుకుంటారా? ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఒక మిల్లీ సెకన్ విలువ తెలియాలి అంటే, పతాకం చేజార్చుకున్న ఒక ఒలింపిక్ ఆటగాడిని అడగండి. ఇద్దరు ఒకేసారి ఆ రెడ్ లైన్ మీద, అంటే ఏదైతే ఎండింగ్ లైన్ ఉందో ఎండింగ్ లైన్ మీద కాలు పెట్టబోతారు. కానీ ఒక మిల్లీ సెకన్ కాలంలో పక్కన వాడు కాలు పెట్టేస్తాడు. ఆ మిల్లీ సెకన్ విలువేంటో అతనికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆ మిల్లీ సెకన్‌లో ఒక గొప్ప మెడల్ అతను మిస్ అయ్యాడు. చేజార్చుకున్నాడు. అప్పుడు అతనికనిపిస్తుంది ఆ మిల్లీ సెకన్ విలువ ఎంత, అంటే ఎంతమంది ఆ గౌరవాన్ని, అంత పెద్ద గౌరవాన్ని నేను
సాధించుకోలేకపోయాను అంటే కేవలం ఇదే. ఇంకొంచెం ముందుగా పరిగెడితే బావుండు. ఇంకొంచెం నా శక్తిని ఉపయోగిస్తే బావుండు అని అతను ఎన్నో సార్లు అనుకుని ఉంటాడు. ఆ రకంగా ప్రతి సెకను, మిల్లీ సెకను, నెల, నిమిషము, సంవత్సరం వీటన్నిటికి కూడా విలువుంటుంది. మనకి ఎక్కువగా ఎప్పుడు తెలుస్తుందంటే వాటిని చేజార్చుకున్నప్పుడే తెలుస్తుంది. అక్కడి దాకా అక్కర్లేదు. ఎప్పుడు కూడా మనల్ని మనం మోటివేషన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. నిజంగానే నేను ఎంత సమయాన్ని వృధా చేస్తున్నాను. ఈ సమయాన్ని గనక నేను సద్వినియోగం చేసుకుంటే ఇప్పుడు ఈ స్థాయి కాదు. నేను ఏ స్థాయిలో ఉండేదాన్ని. ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటే గనక వారి సమయాన్ని ఎట్టి పరిస్థితిలో వాళ్ళు వృధా చేయరు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆహ్, ఒకతను మిల్లు నడుపుతున్నాడు యజమాని. అయితే ఒకతను నిరుద్యోగి. రాము అనుకుందాం. ఓకే. రాము అనే అతను నిరుద్యోగి అనమాట. ఆ నిరుద్యోగి తనకి ఉద్యోగం కోసం మిల్లు యజమాని దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి "అయ్యా! నాకు కాస్త పనిప్పిస్తే నేను చక్కగా చేసుకుంటాను. నాకు ఎలాంటి పని లేక తిరుగుతున్నాను. కాస్త దయుంచి పనిప్పించండి" అని చెప్తాడు. ఇతను కొంచెం సేపు ఆలోచించి, "సరే ఎల్లుండు 10 గంటలకి మిల్లు దగ్గరికి రా" అని చెప్తాడు. సరే అని చెప్పి రాము కూడా వెళ్ళిపోతాడు. ఎల్లుండు రాము వస్తాడు. కానీ 10, 20 అవుతుంది అప్పుడు సమయం. వెళ్తాడు. లోపలికి వెళ్తాడు. చూస్తాడు. యజమాని ఉండడు. కాసేపు అక్కడ ఉంటాడు. ఒక అరగంట ఉంటాడు. అరగంట ఉన్న తర్వాత సరే ఇంకా యజమాని లేడు కదా! ఇంక వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 2 రోజులకి చాలా బాధ అనిపిస్తుంది. అనిపించి ఒక్కసారి ఆ మిల్లు యజమాని మరొకసారి కలుద్దామా అని చెప్పి వెళ్తాడు. వెళ్తే అప్పుడు అతను అడుగుతాడనమాట. మిల్లు యజమాని అంటాడు, "నువ్వొచ్చావా ఆ రోజు?" అని అడుగుతారు. "ఆ! వచ్చాను సార్" అని చెప్తాడు రాము. "ఎన్నింటికొచ్చావు?" "నేను 10, 20కి వచ్చానండి" అని చెప్తాడు. నేను నిన్ను 10కి కదా రమ్మంది. నువ్వు 10కి ఎందుకు రాలేదంటే, లేదు సార్ వచ్చేటప్పుడు కాస్త దారిలో అక్కడ ఇబ్బందయింది, ఇక్కడ ఇబ్బందని ఏదో కారణాలు చెప్తుంటాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు. "నువ్వు నా దగ్గరికి 10కి వస్తావన్న ఉద్దేశంతో ఎందుకంటే నీకు చాలా ఈ ఉద్యోగం అవసరం అన్నావన్న ఉద్దేశంతో నేను ఒక అతన్ని నీ దగ్గరికి తీసుకొస్తాను. పనిలో పెట్టుకో. నేను 10:10కి నీ దగ్గరికి వస్తానని చెప్పాను అతనికి. నువ్వు రాలేదు. నేను నీకోసం 10:10 దాకా వెయిట్ చేశాను. నువ్వు 10:10 వరకు రాలేదు. నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు నువ్వు 10:20కొచ్చానని చెప్తున్నావు. నువ్వు నీ పని కోసము నీ సమయాన్ని వెచ్చించలేకపోయావిక్కడ. మరి నీకు పనిస్తే ఎలా దానిని చేయగలుగుతావు అని అడుగుతాడు మిల్ యజమాని. కరెక్టే కదా! నిజంగానే. మన పని కోసం మన సమయాన్ని మనం ఉపయోగించుకోకపోతే, అంటే దానిని మనం కరెక్ట్‌గా ఆ సమయానికి వెళ్ళకపోతే మనకి పని ఎలా దొరుకుతుంది? ఎవరిస్తారు? అసలు మనం ఎలా చేస్తాం పని? ఎదుటి వాళ్ళకి ఆ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది కదా! సో, తప్పకుండా ఆ సమయాన్ని ఎంత ప్రణాళికాబద్ధంగా మనం ఉపయోగించుకోవాలి అనేది ఇక్కడ తెలుస్తుందనమాట. ఇంటర్నెట్ చా ఉపయోగించొద్దని నేను అస్సలు చెప్పను. ఎందుకంటే దాని ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. కానీ మన మొబైల్‌లో ఇంటర్నెట్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆన్ చేయండి. మీకు అవసరమైనది మాత్రమే చూసుకోండి. అవసరం కాదు అనుకుంటే దాన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. అది కూడా మన దగ్గరే ఉంది కదా! అంతేకాని ఇదేంటి అన్‌లిమిటెడ్‌గా ఇంటర్నెట్ ఇస్తున్నాడు కదా! అని చెప్పేసి 24 గంటలు దాంట్లోనే పడిపోయి చక్కగా యూట్యూబ్‌లు చూసుకుంటూ, ఆ రీల్స్ చూసుకుంటూ దాంతో పాటు ఒక కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు అలా పరిగెడుతూ ఉన్నారనుకోండి. అయినా అక్కడ పరిగెడితే ఏమి లాభం? ఉదయాన్నే ఆ పరిగెత్తేదేదో ఉదయాన్నే పరిగెత్తిన ఆరోగ్యం వస్తుంది. అరే! అలా కాదు నాకింకా బాగా పరిగెత్తడం వచ్చు అనుకుంటే ఒలింపిక్స్‌లో పరిగెత్తొచ్చు. కనీసం మెడలన్నా వస్తుంది. కదా! సో, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఎక్కువగా చాలా మంది చేసే పనేంటంటే ఎక్కువగా డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఇలా డిస్ట్రాక్ట్ అవ్వటం వల్ల ఏంటంటే, ఆ పని వాళ్ళు సరిగ్గా చేయలేకపోతూ ఉంటారు. సో, డిస్ట్రాక్షన్ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. ఆహ్, ఏ పనైతే చేస్తున్నామో ఆ పని మీద ఎంత కాన్సంట్రేటెడ్‌గా మనం చేశాము అనేది ఒకటి బాగా చూసుకోవాలి. సో, ఇంకోటేంటంటే మనం ఆహ్, ప్లాన్ చేసుకోవటము. ముందుగా ఏదైతే ఆహ్, ప్రాధాన్యత ఏది ఉన్నది, ఏ పనికైనా సరే ఈరోజు నిద్ర లేచాము. పొద్దున్నే లేవగానే మనం అనుకుంటాం కదా! ఈరోజు లేవగానే ఈ పని చేయాలని చెప్పేసి. యెస్. దాదాపుగా అందరూ అనుకునేదేంటంటే, సమయానికి లేవటం ఒకటి. సమయానికి మనం పొద్దున్నే లేచామనుకోండి, చాలా సమయం ఉన్నట్టుంటుంది. నిజంగా. అంటే ఒక 4కి లేచాం. 4కి లేవగానే మనం మామూలుగా కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చూస్తే చాలా సమయం ఉంటుంది. ఎందుకంటే 8 అవ్వడానికి బోలెడు టైం ఉంటుంది. 8 నుంచి కదా మన హడావుడి. అంటే పిల్లలకి కానీ, లేకపోతే మనం ఆఫీస్‌కి వెళ్ళటానికి కానీ ఆ సమయమే కదా! సో, అప్పుడు మనకి ఎంతో సమయం ఉన్నట్టుంటుంది. ఆ సమయాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. ఉదయాన్నే లేవటం అనేది చాలా ఇంపార్టెంట్‌గా పెట్టుకోండి.
ఎందుకంటే ఉదయాన్నే లేవటంతో పాటు త్వరగా పడుకోవటం కూడా. త్వరగా పడుకోవటం వల్ల ఆరోగ్యం. ఎస్, త్వరగా పడుకోవటం, ఉదయాన్నే లేవటం, ఈ రెండు కూడా మన నిత్య కృత్యంలో భాగం అవ్వాలి. అలా భాగమైనప్పుడు మనం తప్పకుండా ప్రతి సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలుగుతాం. అందుకే ఎవరైతే విద్యార్థులు ఉంటారో చదువులు అంటే చదువుకునే సమయంలో ఎంజాయ్మెంట్ పేరుతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటారో వారు తప్పకుండా చివరిలో అంటే వాళ్ళ తర్వాత భవిష్యత్తులో చాలా బాధపడిపోతుంటారు. అరే నేను అలా చేస్తే బాగుండేది, వాడు కూడా నాతో పాటే చదివాడు కానీ వాడు వేరే చోట జాబ్ చేస్తున్నాడు, మనం చెయ్యట్లేదు. ఇది వాళ్ళకి ఖచ్చితంగా అనిపిస్తుంటుంది. అప్పటికే సమయం చేజారిపోయి ఉంటుంది. అందుకనే ఆ సమయంలో ఎవరైతే బాధ్యత వహించి కరెక్ట్ గా టైం మేనేజ్మెంట్ చేసుకుంటారో వారైతే జీవితంలో ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఆప్షన్ అనేది మనదే. ఎలాంటి ఆప్షన్ తీసుకుంటాం? మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉంటే ఆ పనిని వృధా చేస్తూ కాలాన్ని అంతా వృధా చేస్తూ ముందుకు వెళ్తామా, లేదు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ముందుకు వెళ్దామా ముందుకి, కాలాన్ని ముందుకు నెట్టేసేస్తుందామా? ఇది మట్టుకు ఖచ్చితంగా ఆప్షన్ అనేది మనదే, మన చేతుల్లోనే ఉంటుంది. అవసరమైన విషయాలను జాగ్రత్తగా పట్టుకొని అనవసరమైన విషయాలని గనక పక్కన పెట్టగలిగితే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. మనం దాదాపు కొంతవరకు మనం కూడా చాలా స్ట్రెస్ సృష్టించుకుంటాం. ప్రతిదానికి తెగ కంగారు పడిపోతుంటాం. ఈ కంగారు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? ప్లాన్ చేసుకోకపోవడం వల్ల. ఈ టైంలో ఇది చేద్దాము, దీని తర్వాత ఇది చేద్దాము, ఇలా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల ఎక్కువగా ఎవరికి వాళ్ళకి విపరీతంగా స్ట్రెస్ సృష్టించుకుంటూ ఉంటారు. కొంతమంది ఎంతో భయపడిపోతుంటారు, వాళ్ళకి నిజంగా చెమటలు కూడా పోస్తూ ఉంటాయి. ఏంటంటే తర్వాత ఏం చేద్దామో తెలియక, తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక, తర్వాత ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడిపోతుంటారు. వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం ఏంటి అంటే, ముందుగా ఇలా జరుగుతుంది, దీని తర్వాత ఇది అని మనకు తెలిసినప్పుడు దానికి సంబంధించి ప్లాన్ వైడ్ గా ఏదైనా సరే మనం వేసుకుంటే గనక ఒక రకమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. పర్వాలేదు, దీని తర్వాత ఏం చేయాలో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, నేనేం మాట్లాడాలో నాకు తెలుసు. ఈ రకంగా మనందరం కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోగలుగుతాం కదా. మరి టైం గురించి నేనైతే ఇదే చెప్పదలుచుకున్నాను. నాకు ఇంత మంచి అవకాశాన్ని అందించిన స్పందన ఆయుధ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. విశ్వైక మ్యామ్ చాలా బాగా చెప్పారు. నువ్వైతే డాష్ 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 ఎలా, ఎస్ మ్యామ్, నువ్వైతే టైం ని ఎలా ఉపయోగించుకుంటావు, రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ థింగ్ మ్యామ్. ఇప్పుడు విశ్వనాథం గురువు గారు అంటూ ఉంటారు మ్యామ్, టైం ని వేస్ట్ చేసినా తిరిగి రాదు, శక్తిని వేస్ట్ చేసినా తిరిగి రాదు, డబ్బును వేస్ట్ చేసినా గానీ, అంటే ఈ మూడింటిని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి, వన్స్ పోతే మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ రోజు మీరు చెప్తా ఉంటే నాకు అది గుర్తొచ్చింది మ్యామ్. చాలా బాగా చెప్పారు మ్యామ్ టైం మేనేజ్మెంట్ గురించి. ఇంకొకటి ఏంటంటే, మీరు అసలు చెప్తా ఉంటే మ్యామ్ నాకు మన ఫౌండేషన్ గుర్తుందా కన్నా అని చెప్పేసి డాన్స్ కాంపిటీషన్ కోసం ఒక సాంగ్ లాంచ్ చేసింది మ్యామ్. మీరు చూసే ఉంటారు యూట్యూబ్ లో. యాక్చువల్లీ ఏంటంటే అందరూ రీల్స్ కి వాటికి వీటికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాటిని పాజిటివ్ వేలో ఉపయోగించుకుంటే, మీరు ఏదైతే చెప్పారో యూట్యూబ్ ని కావచ్చు, లేకపోతే దేనైనా కానీ మళ్ళీ సోషల్ మీడియాకి మంచి వాటిని ఉపయోగించుకోవడం కోసం అని చెప్పేసి మన లెజెండ్ డాక్టర్ శాంబులిటీ దగ్గర లాంచ్ చేశారు మ్యామ్. మీరు చెప్తా ఉంటే దాంట్లో అమ్మ పాడిన జోల పాట అని వస్తుంది మ్యామ్. అంత మెలోడియస్ గా, అంటే నిద్ర వస్తుందని నా ఉద్దేశంగా, అంత మెలోడియస్ గా అంత చక్కగా చెప్పారు మ్యామ్. అంత స్వీట్ గా ఉంది మీ వాయిస్, చాలా బాగా చెప్పారు మ్యామ్. దాంట్లో మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్స్ తిరిగిపోతే, సమయం తిరిగిపోతే మళ్ళీ రాదు కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఎట్లయితే టీచర్ ఎగ్జాంపుల్, టీచర్ దగ్గరికి వెళ్ళి మనం నిలబడితే ఎట్లా అయితే బోర్ కొట్టేసి వెళ్ళిపోతామో, పట్టించుకోవట్లేదని విసుగ్గా వెళ్ళిపోతాము, అదే విధంగా మన దగ్గరకు వచ్చేటువంటి గోల్స్ కూడా అదే విధంగా మనం కనుక వాటిని పట్టించుకోకపోతే అదే విధంగా మనం వాటి నుంచి దూరం అయిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా బాగా చెప్పారు మ్యామ్. కాబట్టి ఎట్ ద సేమ్ టైం అవసరమైన వాటి జోలికే వెళ్ళాలి, మీడియాను ఉపయోగించుకోవాలి, బట్ అట్ ద సేమ్ టైం మనకి ఏది అవసరమో దాని వరకు ఉపయోగించుకోవాలి, దానివల్ల మన టైం ఆదా చేసుకోవచ్చు అని చెప్పారు. సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదైనా హ్యాబిట్ గా ఫామ్ చేసుకుంటే మనకి అది హెబిటేట్ అయిపోతుంది, కాబట్టి దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పారు. ఈ 1440 అయితే సూపర్ మ్యామ్. నాకు తెలిసి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది చాలా చాలా నచ్చుంటది. నిజంగా నా 1440 బోర్డు పెట్టుకుంటే నిజంగా ఎంత టైం వేస్ట్ చేస్తున్నామో తెలుస్తా ఉంటుందేమో. కొంతసేపు చుట్టాలు వచ్చారని, కొంతసేపు తెలిసిన వాళ్ళు వచ్చారని, కొంతసేపు వాళ్ళని వీళ్ళని, లేకపోతే పిల్లలేమో వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లేస్తా ఫ్రెండ్స్ అని. చాలా మ్యామ్ ఆ బోర్డు ఒకటి నాకు బాగా నచ్చింది మ్యామ్.
అండ్ అట్ ద సేమ్ టైం మనం దేనికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి, దేనికి ఎంత టైం కేటాయిస్తున్నాము ఏంటి అనేది పెట్టుకోవాలి. యూట్యూబ్ ఎలా అయితే ఒక 7 days ప్లాన్ పెట్టుకుంటే మీరు అలా ప్లాన్ పెట్టుకుంటే టెన్షన్ అనేది ఉండదు. ఎప్పుడు కూడా ఇన్ జనరల్ కూడా అంతే, పక్క వాళ్ళకి మనని పోల్చుకుంటాం, వాళ్ళకి చాలా టైం ఉందిలే, వాళ్ళకి అది లేదు కదా, నాకు చాలా పనులు ఉన్నాయి కదా. దట్స్ వై దాని వల్ల కూడా మనం ఒక సెన్స్ అంటే ఒక రకమైనటువంటి డిఫెన్స్ మెకానిజం మనం వాళ్ళు ఫీల్ అయిపోతాం అనమాట. అలా అనుకుని ఆనందపడిపోతా ఉంటాం. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటుగా మనం కూడా వర్క్ చేసి మనకు తగిన టైం ని మనకు తగినట్లుగా కేటాయించుకుంటే బాగుంటుందని మీరు చెప్పినటువంటి విధానం. అట్ ద సేమ్ టైం విజన్ క్లియర్ గా ఉంటుంది. మీరు ఏదైతే అన్నారో అబ్దుల్ కలాం గారు తర్వాత ఏం చేస్తారు అంటే నేను లెక్చరర్ గా ఉంటానని చెప్పేసి ముందే ఎలా అయితే చెప్పాడో లైక్ దట్ అలా ఒక విజన్ అనేది క్లియర్ గా ఉంటే బాగుంటుంది అని. అట్ ద సేమ్ టైం టైం యొక్క విలువను గురించి, సంవత్సరము, నెల, అందరి నిమిషం గురించి, సెకండ్ గురించి, మిల్లీ సెకండ్ గురించి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యామ్. ప్లాన్ చేసుకోకపోతే కంగారు వస్తుంది, ప్లాన్ చేసుకుంటే కనుక కంగారు అనేది ఉండదు, సక్సెస్ఫుల్ గా మనం కంప్లీట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు చెప్పారు. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మ్యామ్. అట్ ద సేమ్ టైం హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం ఎదురు చూస్తే ఏ విధంగా ఉంటుంది, వేచి చూస్తే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే మనం దగ్గరికి వెళ్తే ఎంత భయపెడుతుంది, ఇవన్నింటి కూడా చాలా బాగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ విశ్వేక మ్యామ్. ఒక మంచి బ్యూటిఫుల్ అండ్ టైం మేనేజ్మెంట్ గురించి ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మ్యామ్. థ్యాంక్ యూ.